హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం దత్తాత్రేయుడు బోధించిన సద్బోధ అంటే అతను చెప్పిన ఒక చిన్న కథ తెలుసుకుందాం. మరి అంతా ఒక్కటే. ఒక రాజు కొందరు భటులతో కలిసి అడవిలో వేటకు వెళుతూ ఉంటాడు ఫ్రెండ్స్. జంతువులు తరుముతూ కొంచెం ముందు వెళ్ళాక ఒక చెట్టు కింద ఒక మనిషి కనిపించాడనమాట. అంటే ఆ వస్త్రాలు ధరించకుండా అతను నేల మీద పడి ఉంటాడు. ఏది బట్టలు కూడా వేసుకోకుండా ఉంటాడనమాట. చాలా సంతోషంతో ఉన్నట్లు అతను ఎంతో గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. ప్రపంచమంతా తనలోనే ఉన్నట్టు, లోకమంతా తనదే అయినట్టు అతనిలో ఎంతో ఆనందం పొంగిపోతూ ఉంటుందన్నమాట. అది చూసి రాజుకు చాలా ఏమబ్బా ఇది అని చాలా ఆశ్చర్యం వేసింది. భటులను పిలిచి ఆ మనిషి ఎవరు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని రమ్మని చెప్తాడనమాట. భటులు ఆ వ్యక్తి దగ్గరకు వెళతారు, అతన్ని పిలుస్తారు. అతను ఏమీ పట్టించుకోవటం లేదనమాట. అక్కడ వాళ్ళు ఉన్నారు అన్న సంగతి కూడా గుర్తించినట్లు తన దూరంలో తనున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాళ్ళు రాజు దగ్గరకు వెళ్ళి చెప్తారనమాట జరిగిందంతా. రాజు గుర్రం దిగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, స్వామి మీరెవరు, ఈ అడవిలో ఏం చేస్తున్నారు, దుస్తులు కూడా లేవు, ఉత్త నేల మీద ఎందుకు పడుకున్నారు, మీలో అలా ఉన్నా కూడా మీలో ఏదో అనంతమైన ఆనందం కనిపిస్తూ ఉంది, మీలో ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అతన్ని అడుగుతాడనమాట రాజు. ఆ స్థితిని సాధించడానికి మార్గం ఎవరు చూపించారు, ఆ గురువు పేరేమిటి అని అడుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు ఆ వ్యక్తి రాజు వైపు చూసి, నాయనా ఈ శరీరము, ఈ భూమి, పక్షులు, కొన్ని పరికరాలు, కొందరు మనుషులు, ఇలా నాకు ఎందరో గురువులు. చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రతి ఒక్క దాని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఎంత చక్కగా చెప్పారు చూడండి. అందరూ గురువులు, వారందరూ నాకు బోధించారు, వారందరి దగ్గర నేను నేర్చుకున్నాను. గమనించినట్లయితే మన చుట్టూ ఉన్న ప్రతీదీ మనకు గురువే, అంతే కదా ఫ్రెండ్స్. ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచిని చూసి అలా ఉండాలని నేను తెలుసుకున్నాను. చెడ్డ విషయాలను గమనించి వాటికి దూరంగా ఉండాలని గ్రహించాను. ఇలా నేర్చుకున్నాక తిన్నా తినకపోయినా, ఎక్కడున్నా ఎక్కడ పడుకున్నా, మంచి దుస్తులు ఉన్నా లేకపోయినా అన్నీ ఒకటేననేది అర్థమైంది. అప్పుడు సంతోషం తప్ప ఇంకేముంటుంది అని సమాధానం ఇచ్చాడు. అతడు మహాజ్ఞాని అని, అవధూత అని, సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని రాజుకు అర్థమైంది. అతని పాదాలను నమస్కరించి తన భటులతో వెళ్ళిపోయాడనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా, మంచి ఉందా చెడు ఉందా అని గ్రహిస్తూ మరి జీవితంలో ఏదో కావాలి, మనం ఏదో పొందాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎలా సంతోషంగా ఉండాలి, ఏమి లేకున్నా సంతోషంగా ఉండొచ్చు. ప్రతి దానిలోనూ అంటే ఒక పరికరము, ఒక టూల్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు అని ఎంత చక్కగా చెప్పారు కదా దత్తాత్రేయుడు గారు. మరి ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరి మనం చేయాల్సిందంతా ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండూ మూసుకోవాలి, కాళ్ళు రెండూ కట్టేసుకోవాలి, సుఖాసనంలో కూర్చొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, మన జీవితాలను ఎంతో ఆనందంగా ఉంచుకుందాం. మరి థ్యాంక్ యూ.